నమస్తే అండి. ఈరోజు నేను ప్రెగ్నెంట్ లేడీస్ అసలు ఏం డైట్ తీసుకోవాలి అనే దాని మీద మాట్లాడుతున్నాను. అసలు డైట్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, తల్లి యొక్క ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. అండ్ బిడ్డ యొక్క మానసిక, శారీరక గ్రోత్ గురించి కూడా మనకి ఆహారం తీసుకోవాలి. అలాగే మదర్‌ని మనము ఈ డెలివరీ ప్రాసెస్‌కి బిడ్డకి పాలివ్వడం కూడా ఈ తల్లిని మనము తయారు చేయడానికి ఈ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో మనం ఇవ్వాల్సింది. ప్రెగ్నెన్సీలో అందరికంటే కూడా నార్మల్‌గా తీసుకునే దాని మీద 300-500 కిలో క్యాలరీల క్యాలరీ రిక్వైర్మెంట్స్ అడిషనల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వెయిట్ గెయిన్ అంటాం. ప్రెగ్నెన్సీలో నార్మల్‌గా ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి? నార్మల్ బీఎంఐ అనే ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం 10-12 కేజెస్ ఆఫ్ వెయిట్ గెయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం 6-8 కేజెస్ వరకు వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాం. అయితే కంపల్సరీగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి ప్రెగ్నెన్సీలో? కనీసం ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ పాలైతే కంపల్సరీగా తీసుకోవాలి. దీనివల్ల మనకి కాల్షియం అనేది బాగా ఉంటది. అలాగే పచ్చిగా ఉన్న కాయగూరలు, గ్రీన్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. దీనివల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్ బాగా తల్లికి, బిడ్డకి అందటం జరుగుతుంది. అలాగే మనము తీసుకునే డైట్‌లో ఫ్రూట్స్ కూడా బాగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ అంతా కూడా బిడ్డకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మినరల్స్ దీంతోనే అందడం జరుగుతది. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ ఎలా తీసుకోవాలి? ఈ మదర్ అంటే ఎవ్రీ మీల్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో కూడా ఎవ్రీ మీల్‌లో కూడా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్స్ ఎలా తీసుకోవాలి? ఒక పప్పు రూపంలో తీసుకోవచ్చు. మిల్క్, అలాగే ఎగ్స్ తీసుకోవాలి. ఇంకా చికెన్ లాంటిది, మీట్ లాంటివి ఇవన్నీ కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. దాల్స్ అన్నిట్లోనూ ఇంక్లూడ్ చేసుకోవాలి. కర్డ్ కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అలాగే హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. హెల్తీ ఫ్యాట్స్ అంటే గీస్, నట్స్, అలాగే ఫ్రూట్స్‌లో అవకాడో మంచి సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్. అలాగే నట్స్ ఇంకా కూడా మనకి ఇప్పుడు సీడ్స్ కూడా వస్తున్నాయి. అవన్నీ హెల్తీ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. ఇలాగ మనం డైట్‌లో అన్ని రకాలుగా మనం తీసుకున్నట్టయితే గనక ప్రెగ్నెన్సీలో 80% తీసుకోవాల్సిన జాగ్రత్త న్యూట్రిషన్ మీదే ఉంటది. దాంతోనే మనం ఒక పండంటి జీవితాన్ని, ఒక 70 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌ని రేపు మనం ఆలోచించుకొని డైట్ అనేది ప్రెగ్నెన్సీలో అంత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ.